నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నేడు హైదరాబాద్కు నరేంద్ర మోడీ గారు వస్తున్నారండి. ఎందుకంటే హైదరాబాద్లో 9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. నరేంద్ర మోడీ గారి ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు కూడా పాల్గొంటారని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రసంగిస్తారనేది కూడా తెలుస్తుంది. ఏమిటంటే ఈ సాయంత్రం ప్యారడైజ్ గ్రౌండ్లో పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు. సభకు కమలనాథులు భారీ జన సమీకరణ కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం బహుజాప నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారనేది కూడా తెలుస్తుంది. దీంతో ప్రధాని పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొనింది. ఇదే సమయంలో నరేంద్ర మోడీ తెలుగుదేశం, జనసేనల అధినేతలు, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో భేటీ కానుండడం కూడా మరింత ఆసక్తిని పెంచుకుంది. కమలనాథులు ప్రధాని పర్యటనకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బహిరంగ సభకు జన సమీకరణ చేయబోతున్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన వస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటా పోతే నరేంద్ర మోడీ గారు యొక్క పర్యటన ఎలా ఉంది ఏమి అనేది కూడా చూసుకుంటా పోతే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ విడుదల చేశారండి. ఏమిటంటే తెలంగాణ సూపు బీజేపీ వైపు, బీఆర్ఎస్ దుష్ట పరిపాలన, కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు ఇసుకుపోయారు. తెలుగులో ప్రధాని మోడీ గారు ఈ సందేశం పంపించారండి. ఆదివారం తెలంగాణలో పలు కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు కూడా వెల్లడి. నేడు మధ్యాహ్నం రాష్ట్రానికి మోడీ గారు 5 గంటల పాటు హైదరాబాద్లో పర్యటన, 9,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. హెచ్ఐసిసి కార్యక్రమంలో మోడీతో కలిసి పాల్గొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సాయంత్రం ప్యారడైజ్ గ్రౌండ్ సభలో మోడీ ప్రసంగం. నిఘా నీడలో హైదరాబాద్, 2,000 మందితో బందోబస్తు, సభకు 2 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా. అట్లాగే పవన్ నివాసాలకు మోడీ గారు వెళుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏపీ సీఎంతో ప్రధాని భేటీ, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్కు ప్రధాని చూసి పవన్ కళ్యాణ్ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుంటారని తెలిసింది. అట్లే చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా భేటీ అయ్యి తెలంగాణ రాజకీయాల మీద కూడా మాట్లాడుకుంటారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణకు ఈ పొద్దు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన 2.5 సంవత్సరం అయిపోయింది. ప్రజల్లో వ్యతిరేకత ఉందా అనేది బీజేపీ వాళ్ళు చూసుకుంటున్నారు. తెలంగాణ సూపు బీజేపీ వైపు అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారంటే అప్పటికి అర్థం చేసుకోండి. అంటే బీజేపీ వాళ్ళు తెలంగాణలో పాగా వేయడానికి పాములు కలుపుతున్నారనేది తెలిసింది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అవసరం ఎంతో ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క చూసుకుంటా పోతే ఈ ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. సాయి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్లోని ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళనున్నారు. చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ అని బహుజాప వర్గాలు తెలిపాయి.
పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేసుకొని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన చూడడానికి వెళుతున్నట్టు సమాచారం. పవన్ ఇంటికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సైతం వచ్చి మోడీతో కాసేపు ముచ్చటించినట్లు కూడా తెలిసింది. ఈ గ్రౌండ్ మీటింగ్కి అయితే సాయంత్రం 6:15 నుంచి 7 గంటల వరకు ఉంటారు మోడీ గారు. ప్రజలను ఉద్దేశించి ఆయన 40 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం ఉంది. అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రసంగిస్తారు. సభా ప్రాంగణాన్ని పోలీస్ స్వాధీనం చేసుకొని 3 రోజులుగా ముమ్మరం తనిఖీలు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో సామాన్య ప్రజలతో పాటు పలువురు స్వామీజీల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మోడీ పర్యటన ఖరారైనప్పటి నుంచి ప్యారేడ్ మైదానంలో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నిత్యం సందర్శిస్తూ సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. నరేంద్ర మోడీ భారీ కట్టలతో ప్రాంగణం కషాయ రంగు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణ చేయబోతున్నారనేది కూడా తెలుస్తుంది. మోడీ పర్యటనకు రాజకీయంగా అత్యంత కీలకమైనదిగా బీజేపీ శ్రేణులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో భారీ విజయం సాధించిన బీజేపీ తర్వాత లక్ష్యం తెలంగాణని కమలనాథ్ పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నేటి పర్యటనలో రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. బేగంపేట విమానాశ్రయం, సాయి సింధు ఆసుపత్రి, ప్యారేడ్ గ్రౌండ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సింధు ఆసుపత్రి వద్దకు పద్మశ్రీ అవార్డు గ్రహీతలను కూడా ఆసుపత్రి నిర్వాహకులు ఆహ్వానించినట్లు తెలిసింది. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి పర్యటనను బీజేపీ వాళ్ళు చాలా గొప్ప ఏర్పాట్లతో చేస్తున్నారండి. జన సమీకరణ కూడా 2 లక్షలు దాటుతారని నరేంద్ర మోడీ గారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి, పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళడం తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు నాయకత్వం ఈసారి నరేంద్ర మోడీ గారికి స్వాగతం ఏర్పాట్లు కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మన ఈ సింధు ఆసుపత్రి ఓపెనింగ్కు చేసుకొని తర్వాత చంద్రబాబు నాయుడు గారి నివాసానికి, పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళుతారనేది కూడా తెలుస్తుంది. ఈ ఆసుపత్రిలో ప్రధాని 15 నుంచి 20 నిమిషాలు ఉంటారని సమాచారం. ప్యారేడ్ గ్రౌండ్స్ వద్ద ప్రధానికి స్వాగతం చెప్పేందుకు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సుమారు 100 మంది కార్పొరేట్లతో ఏర్పాటు చేయించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లలో నుంచి గెలిచిన కార్పొరేటర్లను రప్పిస్తున్నారు. మన నరేంద్ర మోడీ గారి స్వాగతానికి ఎందుకంటే 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు రావడం మొదటి తడవండి. నరేంద్ర మోడీ గారు చూస్తే మనకు తెలుసు కదా, నేడు హైదరాబాద్కు మోడీ గారు వస్తారండి. ఈ ప్రాజెక్టులతో కానీ ఇది కానీ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ప్రసంగం కూడా రాజకీయాల వైపు అడుగు పెడుతుంది. హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొనింది. ఇదే సమయంలో నరేంద్ర మోడీ తెలుగుదేశం, జనసేనల అధినేతలు, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో భేటీ కావడం కూడా తెలంగాణలో రాజకీయానికి అయింది. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, 2.5 సంవత్సరం కాంగ్రెస్ పాలన, 2 కూడా చూశారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఈసారి 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయడంకా మోగించడం కూడా మనం చూసాం. కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ చూపు కూడా బీజేపీ వైపు ఉందని, బీజేపీలో ఇలా మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారని అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు ఆషామాషి వ్యక్తి కాదు. తెలంగాణ చూపు బీజేపీ వైపు ఉందని నరేంద్ర మోడీ గారు ఒకటి సందేహం పంపించారంటే అర్థం చేసుకోండి. ఇదేనండి తెలంగాణలో నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటన, దాని వివరాలను కూడా అన్నీ కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.